తీసే దెయ్యాలు పార్ట్ 2. విజయ్ తన తల్లితో కలిసి గుడి ఆవరణంలో ఉండడంతో 2 దెయ్యాలు కోపంగా గ్రామంలోకి తిరిగి వస్తాయి. అప్పుడు అక్కడున్న ఇళ్ల వైపు చూస్తూ సాకిని దెయ్యం పక్కనే ఉన్న దాయినితో, మనం ఇంట్లోకి వెళ్ళలేము, కానీ వారిని బయటకు రప్పించగలం. అది ఎలా? ఒకవేళ ఇల్లుకు మంటలంటుకుంటే? అప్పుడు విషయం అర్థమైన దాయిని దెయ్యం నవ్వుతుంది. ఆ తర్వాత 2 దెయ్యాలు కలిసి ఊర్లో ఉన్న ఇళ్లకు నిప్పు పెడతాయి. దాంతో ప్రజలంతా భయంతో ఇళ్ల నుండి బయటకొచ్చి పరుగులు తీస్తారు. అప్పుడు 2 దెయ్యాలు సంతోషపడుతూ దొరికిన వాళ్ళను చంపడం మొదలు పెడతాయి. మరోవైపు గుడి వద్ద ఉన్న విజయ్ కి ఊర్లో మండుతున్న మంటల వల్ల వచ్చిన భారీ పొగ కనిపిస్తుంది. అలానే ప్రజల కేకలు కూడా వినిపిస్తుంటాయి. దాంతో విజయ్ వెంటనే అక్కడకు వెళ్లాలనుకుంటాడు. వద్దు విజయ్, అక్కడ ఎంత ప్రమాదం ఉందో తెలుసు కదా, కాబట్టి ఇక్కడే ఉండు బాబు. అమ్మా, నా కోసం వారంతా ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అయితే పద్మావతి మాత్రం కొడుకు మీద ఉన్న ప్రేమతో అక్కడికి వెళ్ళొద్దని బతిమాలుతుంది. అప్పుడు విజయ్ కి ఒక ఆలోచన వస్తుంది. ఆ దయ్యాల నుండి నన్ను కాపాడే శక్తి ఒకటి ఉందమ్మా అని విజయ్ అక్కడున్న త్రిశూలం మీద వస్త్రం తీసుకుని గ్రామం వైపు బయలుదేరుతాడు. మరోవైపు ప్రజలంతా భయాందోళనతో వేగల వేస్తూ పరిగెడుతుంటే దాయిని దెయ్యం మాట్లాడుతూ, మరో 3 ప్రాణాలు తీస్తే మన పని పూర్తవుతుంది. అప్పుడు మనం తిరిగి మాంత్రికుడి వద్దకు వెళ్లిపోవచ్చు. అయితే దాయిని చెప్పిన మాటలను సాకిని దెయ్యం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. కాసేపటి తర్వాత దాయిని దెయ్యం తమకు కావలసిన ప్రాణాలు దొరికాయని, కాబట్టి వెళ్లిపోదామని అంటుంది. ఆ మాట విన్న సాకిని కోపంగా చూస్తూ, ఆ మాంత్రికుడు చెప్పిన లెక్క సరిపోవచ్చు, కానీ ఇన్ని రోజులు మనల్ని ఇబ్బంది పెట్టిన వీరందరిని చంపే వరకు వదిలిపెట్టను. ఏమంటున్నావు నువ్వు? పద మనం వెళ్లి మన చావుకి కారణం ఏంటో తెలుసుకుందాం. రావడం కుదరదు, నువ్వు నా దారికి అడ్డు తప్పుకో. అలా 2 దెయ్యాల మధ్య వాదన మొదలవుతుంది. మరోవైపు భయపడి పారిపోతున్న ప్రజలకు విజయ్ ఎదురుపడతాడు. వెంటనే వారిని తనతో పాటు తిరిగి గుడి వద్దకు తీసుకుని బయలుదేరుతాడు. అందరినీ చంపిన తర్వాతే నా కోపం చల్లారుతుంది. ఇలా చేయడం సరైన పని కాదు. ఒక్కసారి నా మాట విను. ముందు మనం మాంత్రికుడి వద్దకు వెళ్దాం పదా. సాకిని దెయ్యం మాత్రం ఆ మాటలను అస్సలు పట్టించుకోదు. అప్పుడు సాకిని తన దగ్గరున్న ఆయువులను దాయినికిచ్చి మాంత్రికుని వద్దకు వెళ్ళమని చెబుతుంది. ఆ తర్వాత ప్రాణాలతో ఉన్న మిగిలిన ప్రజలను చంపడానికి సాకిని దెయ్యం కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. దాంతో వేరే దారి లేక దాయిని మాంత్రికుడి వద్దకు బయలుదేరుతుంది. మరోవైపు విజయ్ ముందు ఉండి ప్రజలను గుడి దగ్గరికి చేర్చుతుంటాడు. అలా అందరూ గుడి ఆవరణంలోకి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత సాకిని దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దెయ్యాన్ని చూసి ప్రజలంతా భయంతో వణికిపోతుంటారు. అయితే విజయ్ వారికి ధైర్యం చెబుతూ ఇక్కడ ఉంటే ఏం కాదని అంటాడు. మీరు నా నుండి తప్పించుకోలేరు. ఎన్ని రోజులు అడ్డుకుంటారో నేను చూస్తా. నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన మీ అందరి ప్రాణాలు నాకు కావాలి, లేదంటే అక్కడే ఉండి ఆకలితో చావండి అని సాకిని దెయ్యం ప్రజల మీద కోపంతో ఎటు కదలకుండా అక్కడే ఉంటుంది. అయితే దాయిని కొండ మీద ఉన్న మాంత్రికుడి వద్దకు వెళ్తుంది. అప్పుడు ఒంటరిగా వచ్చిన దాయిని దెయ్యాన్ని చూసి మాంత్రికుడు, ఒంటరిగా వచ్చావేంటి? అసలేం జరిగింది? అప్పుడు దాయిని దెయ్యం ఊర్లో జరిగిన విషయం మాంత్రికుడితో చెబుతుంది. అదంతా విని మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. ఇన్ని రోజులు ఉన్న కోపం ఒక్కసారిగా బయటపడినట్లుంది. అందుకే వారందరినీ చంపడానికి వెళ్ళింది. ముందు మీ చావులకు కారణం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఆ మంత్రించిన వృత్తంలో నిలబడు. మాంత్రికుడు చెప్పినట్టు దాయిని దెయ్యం వెళ్లి నిలబడుతుంది. ఆ తర్వాత మాంత్రికుడు మంత్రాలు చదవడం మొదలు పెట్టగా దాయిని దెయ్యంలో ఉన్న ఆయువులు బయటకొచ్చి అక్కడున్న మంటల్లో కలుస్తుంటాయి. అప్పుడు మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఆ 2 దెయ్యాల గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా పూజ పూర్తయిన తర్వాత మాంత్రికుడు కళ్ళు తెరిచి దాయిని వైపు మౌనంగా ఉంటాడు. తెలిసిందా మా గతం ఏంటి? నేను చెప్పేది శ్రద్ధగా విను.
అని మాంత్రికుడు దెయ్యానికి గతం చెప్పడం మొదలు పెడతాడు. నీ అసలు పేరు సుమ, తన పేరు లత. మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. అయితే చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అలా వారిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. అయితే కొన్నాళ్ల క్రితం వారిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే అబ్బాయిని ఇష్టపడ్డారు. ఆ అబ్బాయి పేరు విజయ్. అయితే వారి ప్రేమ విషయం ఆ అబ్బాయితో చెప్పేలోపే అతడు తన సొంత ఊరికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తమ మనసుల్లో ఉన్న వ్యక్తి ఒక్కడే అని తెలిసి ఒకరిపై ఒకరికి ద్వేషం పెరగడం మొదలైంది. ఆ ద్వేషం కాస్త చంపుకునే స్థాయికి వెళ్ళింది. అప్పుడు ఒకరోజు సుమ తన చెల్లిని చంపడం కోసం అన్నంలో విషం కలిపి సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత చెల్లి కోసం హాల్లో ఎదురు చూస్తున్నప్పుడు లత వెనుక నుండి దాడి చేసి తల మీద కొడుతుంది. దాంతో తన అక్క పీడ వదిలిందని లత సంతోషిస్తుంది. ఆ తర్వాత లత విషం కలిపిన ఆహారం తిని చనిపోతుంది. అలా మాంత్రికుడు జరిగింది మొత్తం వివరించిన తర్వాత దాయిని దయ్యం ఆశ్చర్యపోయి కాసేపు మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత దెయ్యం మాంత్రికుడి వైపు చూస్తూ, మరి ఎందుకని మా గతం మాకు గుర్తులేదు? మీరు ఒకరిపై ఒకరు పెంచుకున్న కోపం అనేది మీ గతాన్ని కూడా చెరిపేసింది. అయితే విధి మళ్ళీ మొదటికొచ్చింది. ఏమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. అప్పుడు మాంత్రికుడు ఒక మంత్రం చదివి గాల్లో విజయ్ రూపాన్ని చూపిస్తాడు. ఇప్పుడు అతన్ని చంపితే గాని తన పగ తీరేలా లేదు. ఇకపై ఇదంతా వద్దు. జరిగిందెలాగో మార్చలేం. కనీసం ఇకనైనా మా ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యండి. దానికి ఒక దారి ఉంది. మీ ఇద్దరి ఆత్మలను ఒకటిగా చేసి ఆ తర్వాత నిన్ను అంతం చేయడం ద్వారా మీరు ఈ లోకం నుండి బయటపడగలరు. మాంత్రికుడు చెప్పిన దానికి దాయిని ఒప్పుకుంటుంది. అలా ఇద్దరూ కలిసి ప్రజలు ఉన్న గుడి వద్దకు బయలుదేరుతారు. అప్పటికి అర్ధరాత్రి సమయం దాటుతుంది. మరోవైపు గుడి వద్ద ప్రజలంతా బిక్కుబిక్కుమని భయంతో ఉంటారు. ఆ సమయంలో విజయ్ వారి భయాన్ని గమనించి ఎదురుగా ఉన్న దెయ్యంతో మాట్లాడాలనుకుంటాడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా దేనికోసం? ఇంతకు ముందు వరకు నా గతం తెలుసుకోవడానికి ప్రజల ప్రాణాలు తీసా, కానీ ఇప్పుడు మాత్రం మీ అందరి మీద కోపంతో చంపాలనుకుంటున్నా. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళను చూసి కూడా నీకు జాలి కలగడం లేదా? విజయ్ అన్న మాటకు దెయ్యం నవ్వుతూ, నీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఆ గుడి దాటి బయటకొచ్చి నా చేతిలో చచ్చిపో. దెయ్యం మాటలు విన్న పద్మావతి కంగారుగా కొడుకు వద్దకు వస్తుంది. అప్పుడు దెయ్యం చెప్పిన దాని గురించి విజయ్ ఆలోచించి, నువ్వు అడిగినట్టే నేను బయటికి వస్తా. మరి మిగిలిన వారిని ప్రాణాలతో విడిచిపెడతావా? ఏంటి విజయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? మనం ఇక్కడున్నంత వరకు ఏం ప్రమాదం ఉండదు బాబు. అలా ఎన్ని రోజులు ఉండాలమ్మా? ఒకసారి వాళ్ళ వైపు చూడు. అందరూ ఎంత భయపడుతున్నారు. అందుకని నువ్వు ప్రమాదంలోకి వెళ్తావా? ఈ రోజుతో ఈ సమస్యను ముగించాలి అమ్మా అని విజయ్ తన తల్లితో మాట్లాడుతుండగా దెయ్యం మధ్యలో కలుగచేసుకుని, సరే, నీ అంతట నువ్వే వస్తే మిగిలిన వారిని ఏం చెయ్యి. దెయ్యం అలా మాట ఇవ్వడంతో అక్కడున్న ప్రజల కోసం తన ప్రాణాలు వదలడానికి విజయ్ సిద్ధపడతాడు. దాంతో తల్లి ఏడుస్తూ బాధపడుతుంటే విజయ్ గుడి ఆవరణం దాటి బయటకు అడుగు పెడతాడు. వెంటనే శాకిని దెయ్యం కోపంగా వచ్చి విజయ్ పీకను గట్టిగా పట్టుకుంటుంది. దాంతో విజయ్ ఊపిరి అందక ఇబ్బంది పడుతుంటే అక్కడున్న ప్రజలు బాధపడుతుంటారు. ఇక విజయ్ చివరి క్షణాల్లో ఉండగా దాయిని వచ్చి శాకిని దెయ్యాన్ని దూరంగా నెడుతుంది. అప్పుడు శాకిని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది? ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. నేను చెప్పినట్టు విను. అలాగే ముందు వాడిని చంపి ఆ తర్వాత నీ మాట వింటా అని విజయ్ మీదకు వెళ్తుండగా దాయిని దయ్యం అడ్డుకుంటుంది. దాంతో రెండు దయ్యాల మధ్య గొడవ మొదలవుతుంది. అవి అలా గొడవ పడుతుండగా మాంత్రికుడు విజయ్ వద్దకొచ్చి ఆ దెయ్యాల గురించి చెబుతాడు. అదంతా విని విజయ్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మాంత్రికుడు తన మంత్రజాల శక్తిని గొడవ పడుతున్న దెయ్యాల మీద ప్రయోగిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ రెండు దెయ్యాల చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. దాంతో శాకిని దెయ్యం ముందుకు కదలలేకపోతుంది.
అప్పుడు మాంత్రికుడు మాట్లాడుతూ, ఇంతకాలం మీరు బాధపడింది చాలు, ఇకనైనా ప్రశాంతంగా ఉండండి. అదేం కుదరదు, అందరూ చావాల్సిందే. నన్ను వదిలిపెట్టు. అదుపు తప్పి మాట్లాడుతున్నావు, ఇదంతా ఆపేయ్. ఇప్పుడు ఆ విషయం గుర్తొస్తుందా? అసలు నేనెందుకు నీ మాట వినాలి అని శాకిని దెయ్యం గట్టిగా అరుస్తుంది. ఆ సమయంలో దెయ్యాల చుట్టూ ఉన్న వలయం దగ్గరకు వసు చివరిగా ఆ రెండు ఆత్మలు ఏకమవుతాయి. అప్పుడు మాంత్రికుడు మంత్రం చదివి తన మెడలో ఉన్న పూసల పుర్రెల దండను తీసి ఏకమైన ఆత్మల వైపు విసురుతాడు. వెంటనే పుర్రెల దండ శక్తి ప్రభావం వల్ల ఆ రెండు ఆత్మలు గాల్లో కలిసిపోతాయి. ఆ తర్వాత ప్రజలంతా గుడి ఆవరణం నుండి ధైర్యంగా బయటకు వస్తారు. ఆ విధంగా మాంత్రికుడు రెండు ఆత్మలకు శాంతి కలిగించి మరిన్ని ఘోరాలు జరగకుండా ఆపుతాడు. అలానే విజయ్ తన తల్లిని తీసుకుని తిరిగి అతని సొంత ఊరికి బయలుదేరుతాడు. For more horror stories, please subscribe our channel.